హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెల పిల్లలు ఉంటారుగా, చిన్న పిల్లలకు లంగా జాకెట్ కట్ చేయడం చూపిస్తాను. చూడండి, టేప్ కొలతలతోనే చూపిస్తాను. ఒక్క నెల పిల్లలకే, చిన్న పిల్లలకు, మనకు తొట్టెల దావత్ ఉంటుంది కదా, అంత పిల్లలకు, పుట్టిన పిల్లలకు లంగా జాకెట్ కటింగ్ చూపిస్తాను. చూడండి, ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది చీరల బ్లౌజ్ వెళ్తుంది కదా, అది జాకెట్ చిన్న పిల్లలకైతే కరెక్ట్గా సరిపోతుందని లంగా కుడుతున్నాను నేను. లంగా జాకెట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బార్డర్ వెనుకకు వస్తుంది. చిన్న బార్డర్ వచ్చింది, పై బార్డరు. ఇది పెద్ద బార్డరు, కింది బార్డర్. ఇది ఇట్లా రెండు, ఈ బార్డర్ ఒక దగ్గర, రెండు బార్డర్లు ఒక దగ్గర పెట్టి మనము ఇట్లా చూసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని మనకు చిన్న పిల్లలకు, ఒక్క నెల పిల్లలు అయితే 20 రోజుల నెల పిల్లలు ఉంటారు కదా, 12 ఇంచులు పొడుగు తీసుకోవాలి. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. 12 ఇంచుల వరకు గుర్తుపెట్టుకొని ఈ రెండు ఒక దగ్గర పెట్టినాం కదా, ఇట్లా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్ ఎంత ఉందో అంత ఉంది కదా. ఇవి రెండు బార్డర్లు మనకు పుట్టిన పిల్లలకైతే కరెక్ట్గా సరిపోతుంది లంగా. ఇప్పుడు ఇది ఇంత కట్ చేసుకున్నాం కదా, ఇది ఎల్లో కలరు లైనింగ్ తీసుకోవాలి, మీటర్ తీసుకోవాలి. ఇది కూడా సేమ్ లైనింగ్, ఇక్కడ కోరు ఒక దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ క్లాత్ ఏదైతే ఉందో అది తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. దీనిపైన పెట్టుకొని లైనింగ్ కూడా సేమ్ ఇది ఎంత ఉందో అంత కరెక్ట్గా, ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. 12 ఇంచులు పొడుగు తీశాను కదా, సేమ్ ఇది పెట్టుకున్న సరిపోతుంది. 12 ఇంచులు కొలత తీసుకున్న సరిపోతుంది. నేనైతే కొలత తీయకుండానే కట్ చేస్తున్నాను. ఇది లంగా మనకి ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇవి రెండు కోరు మడత పెట్టకున్నా కానీ ఏం కాదు కాబట్టి సేమ్ తీసుకున్నాను నేను. ఇట్లా తీసుకుంటే సరిపోతుంది మనకు లంగా. ఇది కిందిది, పైన బాడి ఉంటుంది కదా, బాడి వచ్చేసి ఇంట్లో వచ్చేటట్టు ఉంటే మనకు ఇంట్లో తీసుకోవాలి, రానట్టుంటే వేరే క్లాత్తో తీసుకోవాలి. నేను ఇది మిగిలింది కదా, పైన మిగిలింది కదా, ఇక ఇట్లా మడత పెట్టి పైన మిగిలింది కదా, ఇది తెచ్చి ఇక్కడ చూసుకోవాలి. మనకు వెడల్పు 7 ఇంచులు తీసుకోవాలి. వెడల్పు, పొడవు వచ్చి 8 ఇంచులు. ఇది కరెక్ట్గా సరిపోయింది మనకు 8 ఇంచులకు. ఈ 7 ఇంచుల వరకు వెళ్ళి ఇక్కడ మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఇంతకు మనకు మడత పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది ముందు భాగము. ముందు భాగం వచ్చేసి ఈ పైన ఇంచున్నర వెడల్పు తీసుకోవాలి. 2 ఇంచులు పొడవు తీసుకోవాలి. తీసుకొని ఇలా గుర్తుపెట్టుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకుంటే మనకు గల్ల, ముందు భాగం గల్ల రెడీ అవుతుంది. ఇది వచ్చేసి ఇట్లా గుర్తుపెట్టుకొని ఇది 2.5 ఇంచులు షోల్డరు, 2.5 ఇంచులు పెట్టాలి. ఇక్కడ కుట్టు పోతుంది కదా, ఇంచున్నర మిగులుతుంది. 2.5 ఇంచులు పెట్టాలి. ఇది 3 ఇంచులు పెట్టాలి. 3 ఇంచులు పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా గుర్తుపెట్టుకొని ఇట్లా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇది పైన బాడీకి కట్ చేసుకుంటే సరిపోతుంది. రౌండ్ షేప్ ఎక్కడుందో అక్కడ కట్ చేసుకోవాలి. చిన్న పిల్లలు కదా, ఇంత అయితే సరిపోతుంది. మనకి ఇంకా వెనక భాగం కావాలి కదా, వెనక భాగం వచ్చేసి ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇట్లా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఇది తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. దీనిపైన పెట్టి 1 ఇంచు ఇక్కడ వెనుకకు గల్ల వైపు 1 ఇంచు కరెక్ట్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకొని ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి గల్ల. ఈ ఎక్కువ మనకు ఉక్సుల పట్టి, కాజల పట్టి అతికియకుండా దీన్నే మడత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ ఏదైతే ఉందో అది మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ముందు భాగం, ఇది వెనక భాగం, బాడీ కటింగ్. మనకు చిన్నపిల్లలకు ఇంత అయితేనే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి రెండు తీసాం కదా, ఇది లంగా, ఇది మీన బాడీ కుట్టడానికి చిన్నపిల్లలకు. ఇప్పుడు మనము జాకెట్ కట్ చేద్దాము. ఇది బ్లౌజ్ పీసు, గింత అయితే సరిపోతుంది. చీర అందులో మిగిలిన క్లాత్ లంగా కట్ చేశాను కదా, ఇది జాకెట్ వచ్చేసి ఇప్పుడు 2 మడతలు పెట్టాను.
మన క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి విడివిడిగా తీసుకునే అవసరం ఏం లేదు. ఇట్లా 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టుకొని గల్ల కొలతలు తీసుకోవాలి. గల్ల వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. 2.5 పొడుగు తీసుకోవాలి. 2.5 పొడుగు తీసుకొని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇది లంగా మీని జాకెట్. పొడవు వచ్చేసి ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. సంక పొడవు వచ్చేసి 3.5 తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. షోల్డర్ 2.5 తీసుకొని ఇక్కడ ఎంత నన్ను ఉండని పొడవు సంక పొడవు 3.5 తీశాను. ఇట్లా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇది క్లాత్ ఇంతే ఉంది కాబట్టి ఇంతే తీశాను. 6 ఇంచుల వెడల్పు ఉంటే మనకు సరిపోతుంది, చిన్న పిల్లలు కాబట్టి. 4 మడతలు వచ్చి 6 ఇంచుల వెడల్పు వచ్చింది. 4 మడతల 6 ఇంచుల వెడల్పు వచ్చింది. పొడవు వచ్చేసి 12 ఇంచులు పొడవు తీసుకున్నాను. 12 ఇంచులు పొడవు వచ్చింది. వెడల్పు 6 ఇంచులు వచ్చింది. మనకి ఇది కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ రెడీ అవుతుంది. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని సంక భాగం ఏదైతే ఉందో ఇది మడత వచ్చిందిగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసాము కదా, ఒక భాగం మధ్యలో కట్ చేసుకోవాలి. ఒకటి తీసి పక్కకెట్టి వెనుక భాగం మధ్యలో కట్ చేసుకోవాలి, ఉక్సుల పట్టి కాజల పట్టి పెట్టడానికి. ఇది వెనుక భాగం, ఇది ముందు భాగం. మనకు లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇది 2 మడతలు పెట్టాను. 2 మడతలు పెట్టి మనకు ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. ఇది పెట్టేసి ఇట్లా సేమ్ పెట్టుకొని ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. 2 పీసులు ఒకేసారి వస్తుంది. ఇక్కడ మడుతున్నది ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది మనము ఒక పీసెస్ తీసి మధ్యలో కట్ చేసుకోవాలి. ఇది వెనుక భాగానికి కావాలి కదా, మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇవి 2 పీసులు వెనుక భాగము. ఇది అటాచ్ ఉన్నది ముందు భాగము. ఇది ముందు భాగం, ఇది వెనుక భాగము. దీనికి ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేసుకోవాలి. ఇది ఎంత పొడవు ఉందో 12 ఇంచుల పొడవు మనకు. ఇది 12 ఇంచుల పొడవు ఉందిగా, 12 ఇంచుల పొడవు ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేసుకోవాలి. వెడల్పు 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇది 1.5 ఇంచ్ వెడల్పు, ఉక్సుల పట్టి కాజల పట్టి 2 ఒకేసారి వచ్చావి. ఇప్పుడు మన చేతులు కుట్టకుండా చేతులకు మనం వేరే క్లాత్ లంగా మ్యాచింగ్ ఉంటుంది కదా, లంగా మ్యాచింగ్. ఇది లంగా మ్యాచింగ్ ఉంది కదా, మనకు చేతులకు కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. మనకు క్లాత్ వేసే అవసరం ఏం లేదు. ఇది వచ్చేసి ఇట్లా మడత పెట్టి మనకి ఇంత కుచ్చులు వచ్చేటట్టుగా చూసుకొని 2 ఇంచుల ఇప్పుడు 4 ఇంచుల వెడల్పు మడత పెడితే 2 ఇంచులు ఉండాలి. ఇప్పుడు 4 ఇంచుల వెడల్పు క్లాత్ 2 తీసుకోవాలి, 2 ముక్కలు. ఇవి చేతులకు సరిపోతాయి. ఇట్లా మడత పెట్టి కుచ్చులు పెడితే చాలు. చేతులు చిన్న పిల్లలు కదా, గింత వెడల్పే సరిపోతుంది. ఇవి చేతులకు వస్తాయి 2 ముక్కలు. ఇది బ్లౌజు, ఇది లంగా. చిన్న పిల్లలకు లంగా జాకెట్ కటింగ్ కట్ చేశాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.